సభాధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, అలాగే మన ముఖ్య అతిథిగా చేసిన అన్న హరీష్ రావు అన్న గారికి, అలాగే శేజర్ రెడ్డి గారికి, సుభాష్ రెడ్డి గారికి, తిరుపతి అన్న గారికి, దేవేందర్ రెడ్డి గారికి, స్టేజ్ పైన పెద్దలందరికీ, ముఖ్యంగా కొత్తగా గెలిచిన సర్పంచులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు మా మండలి ఒక్కటి చెప్తా, నేను 40 గ్రామ పంచాయతీలు, అక్కడ ఒకటే సర్పంచ్ గెలిచిండు. ఏది అప్పట్లో. ఈసారి మనము 12 సర్పంచులు గెలిచినాం. అంటే అది వాళ్ళకంటే మనం చాలా ఏది మన పార్టీ స్ట్రాంగ్ గా ఉన్నది అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే కొన్ని గ్రామాలలో మనోళ్ళు నిలబెట్టారని తెలిసింది. కానీ ఎప్పటికి కూడా పార్టీ క్యాడర్ మనకు ఉన్నది కనుక ఓడినా గెలిచినా క్యాడర్ మాత్రం పోకుండా కంపల్సరీ పోటీ చేయాలి. చేస్తేనే క్యాడర్ అనేది నిలుస్తుందని చెప్పి మీ అందరిని నేను కోరుతున్నా. రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి. అప్పుడు కూడా ఏది పార్టీ మనకు అండగా ఉన్నది. హరీష్ రావు సాబు మనకు అండగా ఉంటాడు. మనం ఏది నిలబడి ముందుకు పోయి కొద్దిగా మొన్న కొంతమంది అధైర్యపడ్డారు, అధైర్యపడి నిలబడలేదట. కనుక ఈసారి మాత్రము ఎంపీటీసీలల్లా ఏది అన్నగారు సపోర్ట్ ఉంటుంది, మేడం గారు సపోర్ట్ ఉంటుంది, పెద్దలందరూ సపోర్ట్ ఉంటుంది. కనుక మీరందరూ గెలిచి రావాలని చెప్పి కోరుతున్నా నేను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అభివృద్ధి అనేది 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ లో, ఇప్పటి వరకు శూన్యమని చెప్పచ్చు. ఏమి అభివృద్ధి అనేది లేదు. ఒక 10 సంవత్సరాలు మెదక్కు డెవలప్మెంట్ లో వెనుక పోయినట్టే లెక్క. కనుక మన ప్రభుత్వంలోనే చేసినాయి ప్రతి ఒక్క పని. ఏది అది రైతులకు కానీ ఏది విలేజ్ల డెవలప్మెంట్ కానీ మనం చేసినవి ఉన్నాయి. కనుక గతంలో వాళ్ళైతే ఇప్పుడు ఈ 2 years అయిపోయింది, ఏమి డెవలప్ చేస్తలేరు అనేది మన అందరం చూస్తున్నాం. కనుక ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం.